ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఐటీ కంపెనీల్ని మా జీవితాలతో ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారు గ్లోబలీ ట్రావెల్ చేస్తూ ఎన్నో ఐటీ కంపెనీస్ ని అట్రాక్ట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ గా రిప్రజెంటేట్ చేస్తూ ఎన్నో గొప్ప గొప్ప కంపెనీస్ అన్నింటినీ మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకొని వస్తుంటే ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దేర్ టీమ్ ఆర్ వర్కింగ్ హార్డ్ టు గెట్ నారా లోకేష్ గారు వర్కౌట్ చేస్తున్న వాటన్నిటిని కిందకి లాగేయాలని చెప్పి సిరీస్ ఆఫ్ బిల్స్ ని హైకోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ బిల్స్ ఫైల్ చేయడం వల్ల చాలా ఈ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆఫ్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ లో చాలా కష్టంగా అవుతుంది. ఒకవేళ ఇవే కంపెనీస్ సత్వా కానీ, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, రహేజా కానీ ఈ ఐటీ కంపెనీస్ అన్ని కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఓవరాల్ 1 crore జాబ్ ఆపర్చునిటీస్ యూత్ కి రావడం జరుగుతుంది. సో వీ స్టూడెంట్స్ యాజ్ అ స్టూడెంట్ లీడర్స్ మేము చదువుకునే వాళ్ళమే, మాకు ఆ వాల్యూ తెలుసు. ఒక కంపెనీ ఇక్కడ ఇన్వెస్ట్ అవుతే ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ యూత్ కి వస్తాయి అని చెప్పి. సో ప్లీజ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి కంపెనీల చుట్టూ తిరిగి అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి చాలా కష్టపడి తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళంతా ఒక బ్యాచ్ గా తయారై ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు లేకుండా, ఆంధ్రప్రదేశ్ లో యువత విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా ఏం చేయాలో అన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్క కంపెనీకి తీసుకురావడానికి అనేక శ్రమలు పడుతున్నారు నారా లోకేష్ గారు. వీళ్ళు ఇంత శ్రమ పడుతున్నా కూడా వాళ్ళు హైకోర్టులో కేసులు వేసి కంపెనీల మీద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పి ఆంధ్రప్రదేశ్ కంపెనీలకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ రోజు కాగ్నిజెంట్ కావచ్చు, టీసీహెచ్ కావచ్చు, సాత్వా కావచ్చు, రహేజా కావచ్చు, ఈ కంపెనీలన్నీ కూడా కార్యకలాపాలు స్థాపించడానికి రెడీగా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకో కేసులు వేసి వాళ్ళ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారు. వీటి వల్ల రాబోయే మైక్రోసాఫ్ట్ కంపెనీ కావచ్చు, గూగుల్ 1 gigawatt కంపెనీ కావచ్చు, 11 కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. చిన్న చిన్న కంపెనీలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించి మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెంటబడి అలాంటి కంపెనీలు అనేక కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ రోజు తమ రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్రంలో యువత ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవడం ఇష్టం లేదా? వాళ్ళు గడిచిన 5 ఏళ్లలో 20 ఏళ్ళు వెనక తీసుకెళ్లారు రాష్ట్రాన్ని. ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు. దావోస్కి వెళ్ళమంటే ఐటీ మినిస్టర్ అక్కడ చలి ఎక్కువగా ఉంది, మేము అందుకే వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఐటీ మినిస్టర్ చెప్తున్నాడు. మేము ఎందుకు దావోస్ ని ఇక్కడికి రప్పిస్తామని చెప్పి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వైజాగ్ లో వాళ్ళకు సభ నడిపించారు. దానివల్ల 15 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కనీసం ఒక 100 ఉద్యోగాలు తెచ్చిన పాపాలు కూడా లేదు.